ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివగణేష్, చిన్న కుమారుడు జ్ఞానాచారి. సత్యనారాయణచారి 24 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. వీరి స్వగ్రామం పుటాన్పల్లి, జోగులాంబ, గద్వాల డిస్టిక్. గురువారం రాత్రి కామారెడ్డి పోలీస్ అశోక్, హోంగార్డ్ రవి తనిఖీలో భాగంగా సత్యనారాయణచారి దగ్గర పూర్తి వివరాలను సేకరించి కామారెడ్డి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా వారు గద్వాల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. గద్వాల్ పోలీస్ వారు వివరాలు తెలుసుకుని వారి గ్రామంలో విచారించి వారి గ్రామంలో తప్పిపోయిన విషయం నిజమేనని సత్యనారాయణ అని గుర్తించి కామారెడ్డికి పంపించడం జరిగింది. శుక్రవారం ఉదయం పట్టణ సీఏ నరహరి సమక్షంలో సత్యనారాయణని వారి కుమారులు వారి తండ్రికి అప్పగించడం జరిగింది. ఇట్టి విషయంలో పోలీస్ కానిస్టేబుల్ అశోక్ మరియు హోంగార్డ్ రవికి పీసీ కమలాకర్ రెడ్డికి పట్టణం సీఏ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ కుమారులు మాట్లాడుతూ మా తండ్రిని మా వద్దకు చేర్చినందుకు పట్టణ సీఏ నరహరికి ధన్యవాదాలు తెలుపుతూ షాల్వర్తో సన్మానించారు. ఏం పేరు మీ నాన్న పేరు? ఏం పేరు? ఎలా తప్పిపోయినప్పుడు ఎలా తప్పిపోయింది? ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా ప్రాబ్లం అయితే ఓట్ల పని చేస్తారు కాబట్టి కట్టె ఇట్లా కొనుక్కొచ్చి వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోయినాడు. ఒక రోజు 2 రోజులు, ఒకసారి 2 సార్లు, ఒక రోజు 2 రోజులు ఉంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అలాగనే అనుకున్నాము. వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చిండు. మళ్ళీ కాకినాడు ఎవరు గుర్తుపడతారా? నేనైతే పట్టాను సార్. గుర్తుపెట్టావా? ఏమవుతాడు? అప్పుడే ఇంటి పక్కన సరే ఇంట్లో ఎక్కడ పోయినా మరి ఇప్పుడు 3 గంటలకి ఇక్కడ దొరలేదు. వచ్చిందా? మీ అమ్మ కూడా వచ్చిందా? రాలేదా? ఇక్కడ ఉందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 24 ఇయర్స్ నుంచే లేడా? ఎక్కడ పోయినా తెలియదు. మీకు చెప్తే తప్ప మీకు తెలియదు. మేమే ఇప్పించినా మీ బట్టలు ఇప్పించి మంచిగా తెల్ల పంచ కట్టించు. తెల్ల పంచ కట్టించు. సరేనా? కట్టించు సార్. మళ్ళీ ఒకసారి అడగండి. నీ కొడుకులేనా వీళ్ళు? మీ దగ్గర పేరు? నీ పేరేం పేరు? దీని పేరు శివశంకరా? ఏ పేరు నీ పేరు? శివశంకరేనా? ఎవరు మీది? ఊరు గద్వాలనా? ఇట్లా నాకు కాదు తప్పాల్సింది. మీరు ఇన్ని రోజులు వదిలిపెట్టారు. మా డాడీ గారు 24 సంవత్సరాల కామారెడ్డి సిఏ సార్ నరహరి సార్ దొరికింది. సార్కి ధన్యవాదాలు. మా నాయన 24 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. ఇప్పుడు కామారెడ్డి సిఐ సార్ నరహరి సార్ దయ వల్ల మాకు ఈరోజు దొరికింది. అందరికీ కృతజ్ఞతలు.